శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 18 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి మధ్యాహ్నం 1:35 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. పూర్వభాద్ర నక్షత్రం అర్ధరాత్రి 12:24 వరకు ఉంది. బుధవారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ పద్మయోగం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి, ధనలాభం కలుగుతుంది, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మిథునంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఈరోజు బలం బ్రహ్మాండంగా ఉంది. మీ జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా విద్యారంగం వాళ్ళు, ఉద్యోగ రంగం వాళ్ళు, వ్యాపార రంగం వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకోండి. బుధుడి స్వక్షేత్ర స్థితి మీకు అద్భుతంగా యోగిస్తుంది. ఆ నిర్ణయం మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో, అంటే బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఆలోచించి ఖర్చు చేయాలి, వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వభాద్ర నక్షత్రం ఉంది. పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాల నుంచి బయటపడటానికి ఇచ్చుకునే ప్రత్యేకమైన దానాలకు పూర్వభాద్ర చాలా మంచిది. గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పూర్వభాద్ర మంచిది. ఆన్లైన్ ట్రేడింగు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక అమ్మటం, బిట్ కాయిన్, ఇలా గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు చేసి విశేషంగా ధనలాభం పొందడానికి పూర్వభాద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే గర్భధానం కార్యక్రమానికి కూడా పూర్వభాద్ర మంచిది. అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ఆ అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి ఇచ్చే ప్రత్యేకమైన స్నానాలకు, ప్రత్యేకమైన దానాలకు కూడా పూర్వభాద్ర మంచిది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి పూర్వభాద్ర మంచిది. వాద ప్రతివాదములకు పూర్వభాద్ర మంచిది. అలాగే ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పి మన పనులు చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అలా ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా పూర్వభాద్ర మంచి నక్షత్రం. అలాగే మన వైపు న్యాయం ఉంటే, మన వైపు నిజాయితీ ఉంటే ఒక్కొక్కసారి మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. మన వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్ళను మోసం చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభాద్ర అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబంలో కొంత వ్యతిరేకతలు చోటు చేసుకుంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు వ్యతిరేకతలు రాకుండా, గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవటం మేషరాశి వాళ్ళకు అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది. అంటే బంధువులతో, మిత్రులతో కలుసుకోగలుగుతారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఈరోజు వృషభ రాశి వాళ్ళు ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా ధనలాభం కలిగే సూచనలు కూడా వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ రంగాల్లో కనిపిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ విశేషంగా ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభాన్ని మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కొత్త కొత్త విషయాల గురించి ఆలోచిస్తారు. కొత్త కొత్త విషయాల గురించి చర్చలు నిర్వహిస్తారు. ఆ చర్చలు అనేవి మిథున రాశి వాళ్ళకి ఈరోజు చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంతాన ప్రాప్తి యోగం ఉంది. సంతానం లేని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే యోగం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఉంది. అలాగే ధనప్రాప్తి యోగం కూడా ఉంది. చక్కటి ధనలాభాన్ని పొందగలుగుతారు. అలాగే వ్యాపార పరంగా అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దానివల్ల పెద్దగా నష్టమే ఉండదు. రావాల్సినటువంటి ధనం కూడా వ్యాపార రంగంలో వచ్చే సూచనలే కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమము ఆనందాన్ని కలిగింపజేస్తుంది. వాళ్ళతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. అలాగే ధనలాభం కూడా పొందే సూచనలు ఉన్నాయి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా ఏదో ఒక విధంగా కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా కన్యారాశి వాళ్ళకి కలిసి వస్తుంది. దైవ చింతన ఉంటుంది. భగవంతుడి పట్ల ఆసక్తి పెరిగే సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు రాజభయం ఉంది. అంటే పై అధికారుల గురించి భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ భయాన్ని తగ్గించుకొని మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. అలాగే వృత్తిపరంగా జాయింట్ వ్యాపారాల్లో సమస్యలు వస్తాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసుకునే తులారాశి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా భాగస్వాములతో మాట్లాడి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకోవటం వల్ల ఆనందం పెరుగుతూ ఉంటుంది. బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా వృశ్చిక రాశి వాళ్ళు పాల్గొంటారు. ధనలాభం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం పొందే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అప్పుల వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండండి. అయినప్పటికీ అప్పులతో కలిసి సంచారం చేస్తూ ఉంటారు. అప్పులే మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎంత వీలైతే అంత అప్పుల నుంచి దూరంగా వచ్చే ప్రయత్నం చేయండి. అలాగే ధనప్రాప్తి యోగం కూడా ఉంది. అప్పులున్నా కూడా ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కార్యజయం ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే వ్యాపార రంగంలో విశేషమైన లాభాలు పొందే సూచనలు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. అంటే ఊహించిన దానికంటే ఎక్కువగానే వ్యాపార రంగంలో మకర రాశి వాళ్ళు లాభాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సంతాన ప్రాప్తి యోగం ఉంది. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంతానం గురించిన శుభవార్త వినే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. అలాగే ధనప్రాప్తి యోగం కూడా ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ ధనాన్ని సంపాదించే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. అలాగే కుంభరాశి వాళ్ళు వ్యాపార సంబంధమైనటువంటి రుణాలు తీసుకునేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు రుణాలు తీసుకోకండి. వ్యాపార పరంగా ఏవైనా సమస్యలు ఉంటే కూడా మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు రాజభయం ఉంది. అంటే పనిచేసే చోట పై అధికారుల వల్ల కొంత భయాన్ని పొందుతూ ఉంటారు. ఆ భయాన్ని పక్కన పెట్టండి. అలాగే వృత్తిపరంగా భాగస్వామ్య వ్యాపారాల్లో కొద్దిపాటి సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారంలో వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి తెలివితేటలు వినియోగించండి. సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి బయటపడండి. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే బుధవారం కాబట్టి బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం వికటాయ నమః అనే వినాయక మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. బుం బుధాయ నమః, ఓం వికటాయ నమః ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 11 సార్లు చొప్పున చదువుకొని వెళితే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి కూడా బుధహోర మంచిది. రాయబారాలు నడపడానికి కూడా బుధహోర చాలా మంచిది. అలాగే బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బుధహోర బలం అనేది విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.